అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి మార్చి నెలలో ఒక 100% జరిగేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే మేషరాశి వారికి మార్చి నెలలో 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఈ మేషరాశి వారి యొక్క జీవితం మార్చి నెలలో ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మార్చి నెలలో వారు వినబోయేటువంటి 5 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మేషరాశివారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం. 1, 2, 3, 4 పాదాలు భరణి నక్షత్రం. 1, 2, 3, 4 పాదాలు కృతిక నక్షత్రం. 1 పాదాలలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. మేషరాశివారు ధర్మపరులు, నీతిమంతులుగా ఉంటారు. 12 రాశులలో మొదటి రాశివారు కావడం వల్ల సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలనే కోరిక వీరికి ఉంటుంది. మేషరాశివారు ధైర్య సాహసాలకు మారుపేరు. మీరు స్వభావ రీత్యా నాయకత్వ లక్షణాలు కలిగే నిర్ణయాత్మకంగా స్వతంత్రంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ చొరవతో పనిచేస్తూ కొత్త విషయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. కుజగ్రహం మీరు రాశికి అధిపతిగా ఉండటం వల్ల మీలో ఉత్సాహం, శక్తి, ధైర్యం ఉట్టిపడుతుంటాయి. మేషరాశివారు పోటీ స్వభావం గలవారు. చేపట్టిన పనిని పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. సవాళ్లను ఎదుర్కొనడంలో మీరు నిపుణులు మరియు అవరోధాలను అధిగమించే సామర్థ్యం కలిగి ఉంటారు. మీరు మీ ఆలోచనలను నిస్సందేహంగా వ్యక్తపరుస్తారు. నవీన ఆలోచనలతో సృజనాత్మకత కలిగే ప్రతి విషయంలో ముందుండి మార్గదర్శకత్వం వహిస్తారు. మీరు సహజంగానే ఉత్సాహవంతులు. ఎర్రని మంటల దేమానంగా వెలుగుతూ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తారు. మీకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. కష్టతరమైన పరిస్థితులలో కూడా ఓటమిని అంగీకరించరు. మీరు స్నేహపూర్వకంగా, దయగలవారిగా ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీ దృఢమైన సంకల్పం మరియు పట్టుదల మిమ్మల్ని ఏదైనా సాధించగలిగేలా చేస్తాయి. మీరు నిజాయితీపరులు. ఇతరుల నుండి కూడా అదే ఆశిస్తారు. ఈ మార్చి నెలలో మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల మీ సహజ గుణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అలాగే 5 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే ఏ పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి శుభవార్త ఏమిటి అంటే మీ ఆర్థిక స్థితి. మార్చి నెలలో మీ ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండబోతోంది. మీ లాభాల ఇంటి అధిపతి అయిన శని ఈ నెలలో అనుకూల స్థితిలో ఉండడం వలన మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ నెలలో మీరు చేసే కొనుగోళ్లు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. సంపద. గృహానికి అధిపతి అయిన శుక్రుడు శక్తివంతమైన స్థితిలో ఉండడం వలన ఇది పొదుపు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. మీరు సంపాదించిన ధనాన్ని భద్రపరుచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. కొత్త ఆదాయ వనరులు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. నెల మధ్యలో మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరే అవకాశముంది. ఈ సమయంలో మీరు బకాయిలు వసూలు చేసుకోవడంలో సాధిస్తారు. మీ భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. చక్కటి ఆర్థిక నిర్వహణ మరియు సరైన ప్రణాళిక ద్వారా మీరు ఈ నెలలో ధన సంబంధిత విషయాలలో అనూహ్య విజయాలను సాధిస్తారు. మరొక మాటలో చెప్పాలంటే ఈ నెలలో మీరు ఆర్థికంగా స్థిరపడే ప్రక్రియలో చాలా ముందుకు వెళతారు. అనవసర ఖర్చులను నియంత్రించండి. ఇక ఈ నెల చివరిలో మీరు ఒక కొత్త అవకాశాన్ని పొందవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు మంచి ప్రతిఫలాలను అందిస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే మార్చి నెలలో మీ వృత్తి జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీకు వృత్తి జీవితంలో గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదలకు దారితీస్తుంది. మీరు పనిచేసే సంస్థలో మీ నేతృత్వ సామర్థ్యాలు గుర్తించబడతాయి. ఇది మీకు మరిన్ని బాధ్యతలు మరియు అవకాశాలను తీసుకొస్తుంది. మీరు సహోద్యోగులతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటారు. ఇది మీ పనిలో సామరస్యపూరిత వాతావరణం సృష్టిస్తుంది. ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు. ఇది మీకు ప్రశంసలు మరియు అవార్డులను తీసుకొస్తుంది. పని స్థలంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు మీకు అనుకూలమైన ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరును మెరుగుపరుచుకుని ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. నెల రెండవ వారంలో మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా టాస్క్ను విజయవంతంగా పూర్తి
తారు ఇది మీకు ప్రాముఖ్యత తెస్తుంది. మీరు కష్టపడి పనిచేసే మీ స్వభావం మరియు నాయకత్వ లక్షణాలను చూపిస్తారు. ఇది మీ కెరీర్ పురోగతికి దోహదం చేస్తుంది. నెల చివరి వారంలో మీరు మరింత బాధ్యతలు మరియు అధికారాన్ని పొందుతారు. ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా మార్చి నెల మీ వృత్తి జీవితంలో నూతన అవకాశాలు మరియు సవాళ్లతో నిండి ఉంటుంది. ఇవి మీ కెరీర్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయి. ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే మార్చి నెలలో మీ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వల్ల మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడంలో సఫలీకృతులు అవుతారు. గత నెలల్లో ప్రారంభించిన వ్యాపార ప్రాజెక్టులు ఈ నెలలో ఫలించడం ప్రారంభిస్తాయి. మీరు కొత్త వ్యాపార భాగస్వాములను పొందే అవకాశముందివారు మీ వ్యాపారానికి కొత్త ఊపును తెస్తారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ నెలలో మీరు కొత్త క్లయింట్లను పొందుతారు. వారు మీ వ్యాపారానికి దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరుస్తారు. మీరు విక్రయాలను పెంచుకోవడానికి నూతన వ్యూహాలను అభివృద్ధి చేస్తారు. ఇవి ఆశించిన ఫలితాలను అందిస్తాయి. మీరు వ్యాపార ప్రదర్శనలు లేదా సదస్సులకు హాజరవ్వడం ద్వారా మీ వ్యాపారానికి ప్రచారం చేస్తారు. ఇది మీకు కొత్త కస్టమర్లను తీసుకొస్తుంది. మీ ప్రత్యర్థులతో మంచి సంబంధాలను కలిగి ఉండటం వలన మీరు వ్యాపార ప్రపంచంలో మంచి ఖ్యాతిని పొందుతారు. మీరు మీ ఉత్పత్తులు లేదా సేవల నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడతారు. ఇది కస్టమర్ల సంతృప్తిని పెంచుతుంది. మీరు మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో నూతన సాంకేతికతను అవలంబిస్తారు. ఇది సమయం మరియు వనరులను ఆదా చేస్తుంది. నెల మధ్యలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇది భవిష్యత్తులో విజయవంతమవుతుంది. నెల చివరిలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందాన్ని ముగిస్తారు. ఇది మీకు గణనీయమైన లాభాలను అందిస్తుంది. మొత్తంగా మార్చి నెల మీ వ్యాపార కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైనది. మీరు చాలా లాభాలను పొందుతారు. ఇక నాలుగో శుభవార్త ఏమిటి అంటే మార్చి నెల మీ కుటుంబ జీవితానికి అత్యంత అనుకూలమైన నెలగా ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలవంతంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. మార్చి నెల మొదటి వారంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు. ఒకవేళ గతంలో కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉన్నట్లయితే ఇప్పుడు అవి తొలగిపోతాయి. గృహస్థ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధాలు మరింత దృఢమవుతాయి. వారి ఆశీర్వాదాలు మరియు మద్దతు మీకు లభిస్తాయి. మీ తోబుట్టువులతో గొడవలు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి. వారితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. పెద్దలు మరియు గురువులను గౌరవించడం వలన మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సమావేశాలు మరియు వేడుకలు సంతోషదాయకంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశముంది. ఇది మీ మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది. గృహస్థ జీవితంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది. మార్చి 15 తర్వాత గురు ప్రభావం వలన కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. చంద్రుని అనుకూల ప్రభావం వలన కుటుంబంలోని స్త్రీలు మరియు పిల్లలు మరింత సంతోషంగా ఉంటారు. గృహంలో మంగళకరమైన కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మొత్తంగా మార్చి నెల మీ కుటుంబ జీవితాన్ని మరింత సంతోషభరితం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక ఐదవ శుభవార్త ఏమిటి అంటే మార్చి నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. ఈ నెలలో మీకు శక్తి మరియు స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు మీ కార్యకలాపాలను బాగా నిర్వర్తించడానికి సహాయపడుతుంది. మీరు ఏ పని చేసినా అలసిపోరు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అయితే అతిగా పని చేయకుండా ఉండటం మంచిది, ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మీరు సరైన ఆహార అలవాట్లను పాటించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదయం నడక, యోగ లేదా ధ్యానం వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరముంటుంది. మొత్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం మరియు చెడు అలవాట్లు లేకుండా ఉండడం వలన ఈ నెలలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అలాగే మార్చి నెలలో మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వలన మీరు మీ ప్రేమను వ్యక్తీకరించడంలో మరింత ధైర్యవంతులు అవుతారు. మీరు మీ భాగస్వామితో మరింత సమయాన్ని గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. గృహంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటుంది. గతంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈ నెలలో తొలగిపోతాయి. కానీ మార్చి 20 తర్వాత మీ ప్రేమ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మార్చి నెలలో మీ వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. మీరు ఇద్దరు కలిసి చక్కటి సమయాన్ని గడుపుతూ ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి.
విద్యార్థులకు విద్యాపరంగా మార్చి నెల చాలా అనుకూలమైన సమయం. మీరు మీ చదువులో మంచి ఏకాగ్రత మరియు నిశ్చయాన్ని కలిగి ఉంటారు. మీరు మీ పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. గురు ప్రభావం వలన మీకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇది మీకు పరీక్షలలో మంచి మార్కులు సాధించడంలో సహాయపడుతుంది. మీరు ఉన్నత చదువుల కోసం మంచి కళాశాలలో ప్రవేశం పొందవచ్చు. మార్చి నెల విద్యార్థులకు చాలా అనుకూలమైనది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. మార్చి నెలలో మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మరియు గ్రహాల అనుకూలం ప్రభావాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. మొదటిగా, మీరు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించడం ద్వారా మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలి. దీనివలన మీ మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. ప్రతి ఉదయం మీరు మీ నుదిటిపై కుంకుమ తిలకం ధరించడం మంచిది. ఇది మీకు రక్షణ మరియు అదృష్టాన్ని తెస్తుంది. అలవాటు మిమ్మల్ని నకారాత్మక శక్తుల నుండి రక్షిస్తుంది మరియు మీ ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మీ రాశి అధిపతి అయిన కుజుడికి సంబంధించిన రాలను చదవడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓం క్రాం క్రీం క్రోం సహభౌమాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వలన కుజుడి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం రోజున ఎర్రని పూలు హనుమంతుడికి సమర్పించడం వల్ల మిమ్మల్ని శత్రువుల నుండి రక్షిస్తుంది. శుక్రవారం రోజున తెల్లని పూలు మరియు మిఠాయిలను లక్ష్మీదేవికి సమర్పించడం వలన మీకు సంపద మరియు సుఖం లభిస్తాయి. శని గ్రహాన్ని శాంతింపచేయడానికి ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని చేయడం ద్వారా శని దోషం గుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు అన్ని క్రమం తప్పకుండా పాటించడం వలన మీ జీవితంలోని అన్ని రంగాలలో అత్యద్భుతమైన విజయం సాధిస్తారు. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.